వెల్కమ్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం తీర్థాలలో దొరికే మిఠాయి బెల్లం మరి వేరుశనగ మిఠాయి చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. పాతకాలంలో మనకి తీర్థాలకి అలాగే గుడులు జాతరలకి వెళ్ళినప్పుడు ఇలాంటి మిఠాయిని అమ్మేవాళ్ళు. పిల్లలు కానీ మేము కానీ చాలా ఎంతో ఇష్టంగా కొనుక్కునేవాళ్ళం. ఇప్పటికీ కూడా కొన్ని తీర్థాలలో ఇలాంటి మిఠాయిని అమ్ముతూ ఉంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం చూపించబోతున్నాము. చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ కూడా. అలాగే ఇది పిల్లలకి అలాగే పెద్దలకి చాలా ఇష్టమైనది. అయితే మనం దీన్ని ముందుగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనకు కావలసిన వేరుశనగ గుళ్ళు ఒక కప్పుతో తీసుకున్నాము. ఆ కప్పు చూపించిన క్వాంటిటీని మనం చెక్ చేసుకొని అదే కప్పుతో మనం ఏదైతే కొలత కప్పుతో తీసుకున్నామో అదే కొలత కప్పుతో ఒకటిన్నర వరకు బెల్లం తీసుకొని చేసుకోవడమే. చాలా ఈజీ. రెండు ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మన ఇంట్లో ఎంతో హెల్తీ ఫుడ్ కూడా ఇది. పిల్లలకి స్నాక్స్ కింద స్కూల్కి పంపించినప్పుడు కూడా చాలా బాగా తింటారు. మనకి దీని ప్రాసెస్లో వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేపేటప్పుడే మనకి కొద్దిగా లేట్ అనేది పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా చాలా ఈజీనే. కానీ మీరు చూడండి, అలా వేరుశనగ గుళ్ళు అన్నీ కూడా పొట్టు వచ్చిందో లేదో చెక్ చేసుకునేంత వరకు అలా వేపండి. మనకి అలా నలిపినప్పుడు పొట్టు వచ్చేస్తే స్టవ్ కట్టేసుకొని దాన్ని మనం పొట్టు తీసే ప్రాసెస్ చూపిస్తాను. ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో మనం ఈ పొట్టు అంతా కూడా ఈ యొక్క వేరుశనగ గుళ్ళు వేరుశనగ గుళ్ళు అన్నీ కూడా దాని మీద వేయండి. వేసి వాటిని మనకి చపాతీ ఇది ఉంటుంది కదా, కర్ర, చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, రోలరు, ఆ చపాతీ రోలర్తో మొత్తం కూడా వాటిని ఒకసారి నలపండి. అలా నలిపితే మనకేమవుతుందంటే మొత్తం అన్నీ కూడా ఇవి ఈ బద్దల టైపులో, అంటే ఒక్కొక్కటి 2 బద్దల్లా తయారయ్యి మనకు అచ్చు అనేది మనకి మిఠాయి అనేది బెల్లం అనేది బాగా అంటుకొని ప్రతి చెక్కకి మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆ విధంగా నలపండి. అలా నలుపుకొని మీరు ఒక్కసారి పొట్టు తీసుకుంటే చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. పొట్టు కూడా క్లియర్గా అవుతుంది. మనకి ఈ యొక్క మిఠాయి కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం అనేక విధాలుగా పోసుకోవచ్చు. అచ్చుల్లా కూడా తయారు చేసుకోవచ్చు. మనం పోసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనకి పాకం పట్టుకోవడమే. చూడండి, స్టవ్ వెలిగించుకొని మనం ఇందాకైతే ఏ ప్యాన్ తీసుకున్నామో ఆ ప్యాన్ శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని అదే ప్యాన్లో మనకి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనకి ఇందాక కప్పు తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో వేరుశనగ గుళ్ళు తీసుకున్నాము. అదే కప్పుతో 1 కప్పు బెల్లము, అంటే బాగా తురుము పెట్టుకోవచ్చు. మన దగ్గర ముక్కలుగా ఉన్న బెల్లం ఉంది, లేదు తురుముకుంటే ఇలా తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇలా తురుముకోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. తురుముకుంటే వాటర్ అవసరం లేదు. నేను కొద్దిగా ముక్కలుగా ఉన్న బెల్లం వేసాను కాబట్టి కొద్దిగా వాటర్, అంటే 4 టేబుల్ స్పూన్లు వాటర్ వేస్తే సరిపోతుంది. అయితే మనకి ఇలా మరిగినప్పుడు బాగా దగ్గరగా పాకం వచ్చేంతవరకు, ఈ పాకం ప్రాసెస్ కొంచెం మనకి క్రిటికల్గా ఉంటుంది. అదొక్కటి నేర్చుకుంటే మిగతాదంతా అయిపోతుంది. చూడండి ఎలా పొంగుగా వస్తుందో. బెల్లం అంతా కూడా బాగా మరిగేటప్పుడు ఇలా పొంగు వస్తుంది. కానీ బెల్లాన్ని మనం మంట స్లో ఫ్లేమ్లోనే ఉంచాలి. కొద్దిగా వంట సోడా వేయండి. వంట సోడా వేస్తే కూడా మనకి అది కలర్ చేంజ్ అయ్యి మనకి అలా వస్తుంది. వంట సోడా వేయగానే అలా కలుపుకుంటూ ఉండండి. చాలా బాగుంటుంది. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పక్కన ప్లేట్ మీద మనం నెయ్యి రాసుకున్నాము. నెయ్యి రాసుకొని అంటే ఆ ప్లేట్కి అంతా అప్లై చేసుకుని ఇది అచ్చు అనేది అక్కడ వేస్తాం కాబట్టి మనకి అది మిఠాయి దానికి అంటిపోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యిని అప్లై చేసామంతే. అయితే
మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు నచ్చినట్టయితే ముందుగా మన వీడియోలని వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, అలా ఒక్కసారి వాటర్లో వేసుకుంటే మనకు చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అలా తీగ పాకలో వస్తుంది, తీగ కాదు, మనకి ఇలా ముక్కలా ఇరిగిపోతుంది. అలా ముక్కలా ఇరిగిపోయినప్పుడే మనకు పాకం కరెక్ట్ అయినట్టు. లేకపోతే ఇలా జీడి టైప్లో వచ్చేస్తుంది గట్టిగా ఉంటే, మనకి సాగినట్టు ఉంటే. అందుకని మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఆ ముద్ద అనేది అలా వచ్చేస్తుంది, అలా విరిగిపోతుంది. అలా విరిగిపోతున్నప్పుడు ఇంక మనకి స్టవ్ ఆపేసుకొని కొద్దిగా మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి చివరిలో టేస్ట్ కోసం. నెయ్యిని వేసి తర్వాత 2 స్పూన్ల యాలకుల పౌడర్ కూడా వేయండి. వేసి బాగా కలపండి, స్టవ్ కట్టేసుకోండి. ఈ టైంలో బాగా కలిపేసి మనం ముందుగా బాగు చేసి పెట్టుకున్న వేరుశనగ అవి ఉన్నాయి కదా బద్దలు, అవన్నిటిని అందులో వేయండి. అందులో వేసి మన ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ తొందరగా దించేసి మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో దాన్ని అక్కడ వేసేయాలి. వేయకుండా కొద్దిగా 2 నిమిషాలు 1 నిమిషం అలా ఉంచామంటే మనకి అలాగా విడిపోయి అలా తయారవుతుంది. దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పిల్లలకి టిఫిన్ బాక్స్లో రోజు 1 ముక్క 2 ముక్కలు పెట్టి పంపిస్తే చాలా ఎంతో ఇష్టంగా తింటారు. అద్దిరిపోతుంది, చాలా హెల్తీ కూడాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.